ప్రతిపక్ష నాయకుని హోదా ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే ఇస్తే తప్పితే మనకి ఎన్ని ఓట్లు వచ్చింది దాని ఆధారంగా ఇవ్వదనేది మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపోవటం, ఒక ముఖ్యమైన రాజకీయ పార్టీ అధ్యక్షుడికి తెలియపోవటం చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ వేతనాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు చట్టం 1953లో ప్రతిపక్ష నాయకుడు హోదా ప్రస్తావన ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 12 ప్రకారం ఎవరికైనా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యుడై ఉండాలి, వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడై ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి, మరీ ముఖ్యంగా ఆ వ్యక్తిని సభాపతి ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించాలి. అంతే తప్పితే నాకు 40% వచ్చింది లేదా 35% వచ్చింది అనేది ముఖ్యం కాదని చెప్పేసి మనం చేస్తామని. ఒకవేళ అత్యధిక సంఖ్యాబలం కలిగిన 2 పార్టీలుంటే ఆ పార్టీ ప్రాముఖ్యత, ఆ పార్టీ చరిత్రను బట్టి సభా నాయకుడికి నిర్ణయించే అధికారం కూడా ఉంటుంది. మరి ఇవన్నీ తెలుసు కూడా కేవలం రాజకీయం చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సభలో మాట్లాడే సమయం దేని బట్టి ఇస్తారు? రాజకీయ పార్టీకి సంబంధించిన సభ్యుల సంఖ్యను బట్టి సమయం కేటాయిస్తారు తప్పితే ప్రతిపక్ష నాయకుడికి ప్రత్యేకంగా ఉంటుందని చెప్పేసి నేను భావించట్లేదు. మీరు ప్రస్తావించే సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని, మీరు వాడే భాషని దృష్టిలో పెట్టుకుని, మీరు ఎంత సూటిగా ప్రజల సమస్యలు ప్రస్తావిస్తారో దాని ఆధారంగా మీ సభ్యుల సంఖ్య ఆధారంగా మీకు సమయం కేటాయించబడుతుంది తప్పితే కేవలం ఎల్ఓపి వచ్చినంత మాత్రాన సమయం కేటాయించబడదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను బహుశా ఎల్ఓపి ఇవ్వటం మూలంగా జీతభత్యాలు పెరగొచ్చు, అదనంగా సహాయకులు పెరగొచ్చు తప్పితే వేరేది ఏముండదని చెప్పేసి మనవి చేస్తాను. మరి ఇది పూర్తిగా ప్రజలు ఇచ్చిన తీర్పుని అగౌరవపరుస్తుంది తప్పితే వేరేది కాదని చెప్పేసి భావిస్తా ఉన్నాను.